అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్నప్పుడు మనకు సామెత చెప్పేవాళ్ళు. అప్పుడు ఈ సామెత చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, ఎందుకంటే ఎవరైనా మనోభావాలు దెబ్బతినొచ్చు. పల్లెనోడు పిల్లిని తీసుకొచ్చి ఏదో ఉంటుంది సామెత. సో దాని గురించి కూడా నేను పూర్తి స్థాయిలో చెప్పదలుచుకోవట్లేదు. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేను ఏమనాలంటే పిల్లబచ్చాలంట. అంతకంటే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక సబ్జెక్ట్ ఉందా లేదా, నాలెడ్జ్ ఉందా లేదా, అవగాహన ఉందా లేదా, ఒక సమస్య మీద మనం మాట్లాడుతున్నాం, అది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఆలోచన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ పిల్ల నిబ్బా నాయకులు. అందులో ముఖ్యంగా తీసుకుంటే మన మచిలీపట్నం నుంచి మన ఎవరో పేరుని కిట్టు, టిక్టాక్ రీల్ స్టార్ మనోడు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు పెట్రోల్ రేట్లు పెంచేసి జనాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని అంటాడు. సరే, ఆయన సంగతి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే, అయ్యా పిల్లబచ్చాయినా, నీకు ఆకి ఊకి తేడా తెలియదు. నువ్వేదో మీ అయ్య పేరు మీ తాత పేరు అడ్డం పెట్టుకొని, మీ అయ్య వచ్చి మీ అయ్య పేరు అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లోకి వస్తే జనాలు చీకొట్టేస్తే ఏదో మీరు అలా బతుకుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోలు ఎప్పుడు ఎంత ఉంది, ఎంతంత రేట్లు ఎంత ఉన్నాయి, పెట్రోల్ ఎవరి చేతిలో ఉంటుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు ఎవరు పెంచుతారో కనీసం అది తెలుసుకునేటువంటి నాలెడ్జి పరిజ్ఞానం కొన్నన్నా మన అయ్య చదివించేటప్పుడు ఎంతసేపు ఉన్న రేషన్ బియ్యం గూడాలలో ఆ దొంగ డబ్బులు ఏ విధంగా బియ్యంని పోట్లకు తరలించాలి, అక్కడి నుంచి వాటిని డబ్బులు చేసుకోవాలనేటువంటి పెట్టేంత దృష్టి కాన్సెప్ట్ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం నేర్చుకుంటే కేంద్ర పరిధిలో ఉంటుందా, రాష్ట్ర పరిధిలో ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెంచింది, కేంద్ర ప్రభుత్వం ఎంత పెంచింది అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, తర్వాత నిన్న చేసినటువంటి పెట్రోల్ రేట్లు పెంచిందనే ఉద్దేశంతో నేను చేసినటువంటి కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ ఎవరో మన అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి చింతలపూడి అశోక్ బాబు డాక్టర్ గారు. మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తే. బహుశా ఆయన సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి పార్టీ కరెక్ట్ పార్టీ కాదు. ఎందుకంటే అందులో డాక్టర్లు పనికిరారయ్యా, అందులో క్రైమ్ చేసేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, గంజాయిని సప్లై చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే అందులో పనికొస్తారు. అంతేగాని ప్రజాసేవ చేస్తాం మేము డాక్టర్లం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్కి, జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి అది క్వైట్ విరుద్ధం. బహుశా మీరు మరి ప్రొఫెషనల్ డాక్టరో కాదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ప్రొఫెషనల్ డాక్టర్ అయితే బహుశా మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోరు, అటువంటి పార్టీలో మీరు కొనసాగరు. ఆయన అంటున్నాడు అలా అప్పట్లో లోకేష్ గారు 1 ఏళ్ళు చూపించాడు పెట్రోల్ రేట్ ఎలా ఉందని, ఇప్పుడు మేము 10 ఏళ్ళు చూపించి బాబు 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 అని అడుక్కుంటున్నామని చెప్పేసి పెట్రోల్ బంక్ దగ్గర మనోడు బ్రహ్మాండమైనటువంటి ఒక యాక్టింగ్ చేశాడు. మరి మన చింతలపూడి అశోక్ బాబు గతంలో వైసీపీలో ఉండుంటావు. గతంలో 2019 అన్న ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు ఎలా పెరిగాయి, ఎట్లా పెంచుకుంటూ ఆయన ఏమో ప్రమాణ స్వీకారం అప్పుడు తగ్గిస్తూ పూర్తిగా తగ్గిస్తానని చెప్పి ఎలా పెంచుకుంటా పోయాడో. మరి 5 ఏళ్ళు పాపం డాక్టర్ గారు వైద్య వృత్తిలో బిజీగా ఉండి ఆయన పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయి ఉంటాడు. ఇక మరొక అద్భుతమైనటువంటి ఆర్టిస్టు ఎవరో కాదు, మన విజయవాడలో ఉన్నటువంటి అవినాష్ మనోడు అబ్బో ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు. అంటే ఫస్ట్ టైం కదా వీళ్ళకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఇదిగో చూడండి, లాగుతూ ఉన్నాడు, ఇదిగో ఎద్దుల బండి బట్టి లాగుతూ ఉన్నాడు. మరి వెనక కాడి బోడి కడితే బాగుండేది, పైన ఎవడో ఎక్కారు. సరే, మన అన్న కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే పెట్రోల్ రేట్లు గత ప్రభుత్వంలో ఎంత ఉన్నాయి, ఎవరెవరు ఎంతంత రేట్లు పెంచారు. పాపం గూగుల్ అనేది లేకపోతే పాపం మనలాంటి వాళ్ళందరూ కూడా బకరాగాలం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు బాగా సంసిద్ధమై ఉంటారనే దానికి దర్శనం. ఇంకా కొంతమంది ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వీడియో కూడా నేను తర్వాత మాట్లాడతాను. మా దర్శి ప్రకాశం జిల్లా చెందినటువంటి ఆయన అయితే ఏకంగా ఆటోని లాక్కొని పని చేశాడు. సరే, ఆయన నేను అడిగేది ఏంటంటే మీరు అందరికీ కూడా తెలుసుకోవాల్సింది, మే 2019 ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్టార్ట్ అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేటు 76 రూపాయలు ఉంది.
అలాగే డీజిల్ 68 రూపాయలు ఉంది. అలాగే ఆగస్టు 2021 దాన్ని 107 రూపాయలు చేసినటువంటి ఘనాపాట్యుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే దాన్ని 99 రూపాయలు చేసినటువంటి ఘనాపాట్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పెరుగుదల లీటర్కి 31 రూపాయలు పెరిగింది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 33 రూపాయలు పెరుగుదల అనేది నేనైతే సరే వాళ్ళకంటే సబ్జెక్ట్ లేక నాలెడ్జ్ లేక వాళ్ళు ఏదో మాట్లాడాలి అర్థం కాక ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ మీద ఎక్సెస్ రేట్లు 31 రూపాయి 31 రెండింటికి సమానంగా చేసేయాలి. సరే ఏదైతే ఎక్సెస్ రేట్లు అనేవి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు తేడా ఉంటే ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. అంటే పెట్రోల్ పెంపు పైన కేంద్ర ప్రభుత్వ అజమాయిషి ఎక్కువగా ఉంటుంది. అయితే కేంద్రపాలిత ప్రాంతాలలో కొంత ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు కాబట్టి వాళ్ళకి మనకి కొంచెం తేడా ఉంటుంది. 2019 ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకి 2 రూపాయలు లీటర్కి తేడా ఉంది. ఎందుకంటే అమరావతి సెజ్ పేరుతోటి అప్పట్లో ఒక 2 రూపాయలు అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసింది రాజధాని నిర్మాణం కోసం, మరి ఇతర అవసరాల కోసం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 రాజధానులు కడుతున్నాడు కాబట్టి ప్రతి రాజధానికి 3 రూపాయలు చొప్పున 3 రాజధానులకు 3, 3, 9, 10 రూపాయలు. అంటే కర్ణాటకకి మనకి దాదాపుగా 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఫలితంగా అప్పట్లో చాలా బొంగులన్నీ కూడా తెలంగాణ అంటే కర్ణాటక కావచ్చు తెలంగాణ బోర్డర్స్లో ఉన్నటువంటి బొంగులన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. రూపాయి 2 రూపాయలు ఎవరు పెద్దగా పట్టించుకోరు. 50 లీటర్లు కొట్టించుకుంటే 100 రూపాయలు. ఆ 50 కొట్టించుకునేవాడు తెలంగాణ వెళ్తాడు. 2 లీటర్లు కొట్టించుకునేవాడు 2 రోజులు 4 రూపాయలు ఆడదాపోతే పెట్రోల్ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడే కొట్టించుకుంటాడు. కానీ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 లీటర్లు కొట్టించుకుంటే 40 రూపాయలు మిగిలింది. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు కర్ణాటక దగ్గరికి వెళ్ళిపోయి బొంకుల్లో కొట్టించుకునే పరిస్థితి ఏర్పడేది. లారీలు, కార్లు ఇవన్నీ కూడా అలాంటి బోర్డర్స్లో పెట్రోల్ బంకులు అన్నీ కూడా మూసిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి లెగ్గు ప్రాబల్యం. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసేసింది. ఇంధనం కొరత చాలా ఇబ్బందిగా ఉంది, ఒక రకంగా క్రైసిస్లో ఉన్నాం, అలర్ట్గా ఉండండి. ఏదైతే యుద్ధం వల్ల ఎఫెక్ట్ వల్ల అన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి ఉందని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారంట. అరే మీరేమో 10 రూపాయల పైన తేడా చూపించేసి బొంగులన్నీ మూసిపోయేలా చేశారు, నాశనం చేశారు రాష్ట్రాన్ని. కేంద్ర ప్రభుత్వం పెంచిన డబ్బులకి మీరు ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి ఒక్కొక్కడు మీడియా ముందుకు వచ్చి నా అంతటోళ్ళు లేరన్నట్టు ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మరి 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి మనకే పక్క రాష్ట్రాలకు తేడా ఉన్నప్పుడు ఏం చేశారంటే దాని గురించి మాట్లాడు. అంటే కేంద్రం పెంచిందా అవన్నీ మాకు లెక్కలు తెలీదు, మాకు రాష్ట్ర ప్రభుత్వమే పెంచింది. సరే మీ లెక్క ప్రకారం అట్లాగే వేసుకుందాం. మరి 76 రూపాయలు ఉన్నటువంటిది అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయి 109 రూపాయలు అయింది కదా. ఈ 35 రూపాయలు 38 రూపాయలు ఎక్సెస్ ఎవరు పెంచారంటే మా అన్న మంచోడు, మా అన్నకేం సంబంధం లేదు. ఎందుకంటే గతంలో ఎవరన్నా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయని దీక్షలు చేస్తే మన కొడాలి నాని లాంటి బయటకు వచ్చి మీరు కేంద్రాన్ని అడగండి, పోయి మీకు చేతనైతే దమ్ముంటే మగోళ్ళు అయితే కేంద్రాన్ని అడిగేవాడు. ఇక మన సన్న బియ్యం సన్నాస మాట్లాడుతున్నాడు కదా అని ఆ పక్కనే ఉన్నటువంటి నానిని అడిగితే వాళ్ళు కూడా మీకు చేతనైతే మోడీని నిలదీయమనేవాడు. మరి ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు నిలదీస్తున్నారు, మరి మోడీని నిలదీయాలి కదా, మోడీ గారిని అడగాలి కదా. మోడీ గారిని అడగాలంటే కేసులు భయం. అంటే ఈ కొత్తగా వచ్చినటువంటి నియోజకవర్గం పిల్ల బచ్చాలకు మీకు చెప్పండి, అరే ఆకేదో పువ్వేదో తెలుసుకొని మీరు పోవాలరా బాబు. ఊరికేదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, మనం ముందుకు వెళ్దాం, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా, మనం మాట్లాడదాం, ఏదో ఒక ర్యాలీ చేయాలి. అరే అసలు ఎవరన్నా సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఎత్తుక్కొని వాటి సాల్వ్ కోసం ప్రజాక్షేత్రంలో పోరాడతారు. వీళ్ళేంద్ర బాబు కామెడీ షోలు చేయటం కోసం ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. కేంద్రం ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు గ్యాస్ కొడుతుంది, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆంధ్రప్రదేశ్లో ఉందా సంపద? లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇలా క్రైసిస్ కారణంగా పెరిగింది, దానికి చంద్రబాబు ఏం చేస్తాడు? అవన్నీ మాట్లాడితే ఇవన్నీ కాదు. వాళ్ళు ఏదో ఒక సమస్య అంటే ఒక్కలో నుంచి ఎలిక బయటికి రావాలంటే ఏదో ఒక సమస్య కావాలి. ఆ సమస్యను ఎత్తుక్కొని వాళ్ళు పోరాడాలనేదే వాళ్ళ పోరాటం.